నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. చిత్తూరు నగరంలోని గిరింపేట జిల్లా కలెక్టరేట్ వద్ద నూతన సప్తగిరి గ్రామానికి బ్యాంక్ రీజనల్ బ్రాంచ్ ను జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్, బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ ప్రసాద్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 ఏళ్లకు ముందే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ బ్యాంకు కోసం ఈ స్థలాన్ని కేటాయించిందన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గత 2 సంవత్సరాల క్రితం నుండి నిర్మాణం ప్రారంభించి నేడు పూర్తి చేసి బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నేడు ముందంజలో ఉందనే ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరికీ నూతన శుభాకాంక్షలు తెలిపారు. Tirupati Annamaya 6 district from this place. Total 4 to 5. From this place to 3 districts, sir. Annamaya Sir, your bank branch. ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः स्कंदपूर्वजाय नमः ओम symbol of rural development, sir. Then third is our beloved RRB. Yeah, we'll remove the shoes. Please come, sir. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान सुन्वन्नोतिभिस्सेदसादनं महागणपतये नमः वाजेभिर्वाजिनीवते श्री సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చరిత్రలో ఎందుకంటే 20 సంవత్సరాల క్రితమే ఈ బ్యాంకుకి స్టేట్ గవర్నమెంట్ స్థలం ఇవ్వడం జరిగింది ఈ ప్రదేశంలో. సో దానికి చాలా విభిన్న కారణాలు ఉన్నాయి. ఇంతవరకు కొత్తగా బిల్డింగ్ ఏర్పడలేదు. గడిచిన 2 సంవత్సరాల్లో దీనికి గ్రామీణ బ్యాంక్ రిటైరీస్ కానీ ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కానీ వారి ఆకాంక్షల మేరకు కొత్తగా బిల్డింగ్ చేసుకున్నాము. ఈ బిల్డింగ్ దాదాపుగా 25,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. స్టిల్ట్ పార్కింగ్ కాకుండా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఈ గ్రామీణ బ్యాంక్ గురించి మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఆల్మోస్ట్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా కన్సిస్టెంట్గా లాభాలు ఆర్జిస్తూ మన జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుంటుంది. సో ఈ ప్రారంభోత్సవానికి
మన ప్రీతమ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు రావాల్సి ఉంది, కానీ ఆయన సడన్ ప్రోగ్రాం వలన బయట వెళ్ళడం జరిగింది. జీజేఎం ట్రస్టీ గారు వచ్చినారు. అలాగే మా ప్రీతమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఇండియన్ బ్యాంకు ఇనాగ్రేట్ చేశారు బిల్డింగ్ని, స్లేట్ అన్వీలింగ్. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి మా హెచ్ఓ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది, హెచ్ఓ ప్రెమిసిస్ 2nd ఫ్లోర్. సో కలెక్టర్ గారు చాలా సపోర్టివ్గా ఉండి ఈ ప్రోగ్రాం దిగ్విజయం చేయడానికి తోడ్పడ్డారు. అలాగే ఈ సందర్భంగా అందరికీ, మా సిబ్బంది అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా తెలియజేసేది ఏంటంటే, కారణాలు ఏమైనా కానీ ఖాతాదారుల సర్వీస్లో కొత్త పుంతలకు తొక్కాలి. ఈ రోజు నుంచి మనల్ని పునరంకితం చేసుకుని జిల్లా అభివృద్ధి, అలాగే మనకి ఇంకొక జిల్లా కృష్ణా జిల్లాలో కూడా మనం పూర్తిగా 100 బ్రాంచెస్ పైన ఆపరేట్ చేస్తున్నాము. సో ఖాతాదారులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.